అంటే కొంచెం ఎగ్జామ్ నడుస్తూ ఉన్నాయి. సో, ఈ సీజన్ అనేది కొంచెం అన్‌సీజన్ లాగానే కనపడుతుంది. కొంచెం ముందొచ్చుంటే అంటే మీరు ముందు చెప్పినట్టు ఫిబ్రవరి 14థ్ వచ్చుంటే ఒక బెనిఫిట్ ఏమన్నా ఉండేదంటారా ఎట్లాగా? సార్ ఖచ్చితంగా ఉండేదేమో సార్. ఇప్పుడు కూడా ఇమీడియట్‌గా ఇంత ఇంకొక గంటలో సినిమా పడుతుండగా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీ మీడియా అందరి ముందుకు రావడానికి రీజనే అదే సార్. అందరూ ఏంటంటే ఈ సీజన్ ఇలా ఉంది కదా, ఏంటి సినిమాల పరిస్థితి, థియేటర్కి వచ్చి అందరూ చూస్తారా, ఇది ఎగ్జామ్స్ అనే సీజన్ ఉంది. మేము ఎందుకు వచ్చామంటే యాజ్ ఎ యంగ్ టీమ్ మేమందరం ఒక కొత్త ప్రయత్నం చెప్పాం, ఒక కొత్త కాన్వర్జేషన్స్ చెప్పాం. సినిమాలో చెప్పిన పాయింట్ కూడా, ఒక మెసేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మా ప్రయత్నంలో అయితే లోపం లేదు, మేము చాలా మంచిగా తీసాం. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి, ఇదిగో సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మేము మంచి సినిమా తీసాం, మీ టైంని వేస్ట్ చేయం, మీ మనీని వేస్ట్ చేయం, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్పడానికే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మేము ముందుకు వచ్చాను సార్. బేసిక్గా సమ్మర్ సీజన్ అంటేనే సినిమాల సీజన్ లాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఐపీఎల్ అయిపోయింది. మీరు కూడా మన క్రికెట్ మ్యాచ్ చాలా ఆస్వాదించారు, ఫైనల్ కూడా ఆ వీడియో చూసాం. సో అంటే ఈ సినిమాల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రికెట్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన సినిమాలో అని చెప్పేది ప్రధానమైన, ఒక ఫిల్మ్ మేకర్గా కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ సమ్మర్ సీజన్ అనేది సినిమాలకు దూరం అయిపోతుంది అని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏమో సార్, నేను నిజంగా దాని గురించి పెద్దగా ఆలోచించలేదు సార్. నా సినిమా ఎప్పుడన్నా సమ్మర్లో పడి కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు తెలుస్తుందేమో నాకు. ప్రస్తుతానికి అయితే అంత ఆలోచించలేదు సార్ దాని గురించి. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి అండి. హలో, హాయ్ అండి. నాకు ఫస్ట్ మీ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ అంటే సుస్వాగతం మూవీలా అనిపించింది. అంటే క్లైమాక్స్ అలా ఉండొచ్చేమో అనిపించింది. తర్వాత మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ప్రజెంట్ కలుపుతుంది అని చెప్పేసి. ఆ మూవీ చూసి అది విన్న తర్వాత నాకు జల్సా మూవీ గుర్తొస్తుంది. ఏమన్నా ఉంటుందంటారా అలా? లేదండి, వాటితో ఆ సినిమాలతో ఏ పోలిక ఉండదు. ఇది తీసుకున్న కథ కానీ డ్రైవ్ కూడా చాలా కొత్తగా ఉంటుందండి, దాంతో ఏం సంబంధం ఉండదండి. సారీకి థ్యాంక్స్కి కొత్త డెఫినేషన్ అయితే ఇచ్చారు మీరు, అది ఎలా పేలిందంటారు? సారీ, థ్యాంక్స్ అనే పదాలు వాడకూడదు అన్నది హీరో నమ్మిన సిద్ధాంతం అండి. నేను ఇది ముందు నుంచే ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఇది మేము సినిమాలో క్యారెక్టరేషన్ ఇలా బిహేవ్ చేస్తుంది అన్నది నేను ముందే మీకు ఇంజెక్ట్ చేయడానికి చెప్పాను. అండ్ మీన్ వైల్ దానికి మేము స్వీట్గా క్యూట్గా క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు చెప్పడం అన్నది విల్ హ్యావ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్. అది మీరందరికీ చాలా కన్విన్సింగ్గా చాలా బాగా నచ్చుతుంది. ఓకే కిరణ్ గారు. సార్ కిరణ్ గారు ఇక్కడ. సార్ హాయ్ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఒక గంటలో సినిమా చూడబోతున్నాం విత్ ఫ్యామిలీస్. ఎక్స్ అయితే లేదు కానీ ఫ్యామిలీస్తో చూస్తున్నాం. సార్ నిన్న నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దు అన్నారు. నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు, 11:30కి సక్సెస్ మీట్ పెడతాము, అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నారు. ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు, రప్పించాలని ఒక థింగ్ అయిండదు సార్. మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా, ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ నన్ను కొట్టండి అన్నాడు. ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది. ఇప్పుడు రేపు నేను కానీ అటు సరిగా చేయలేదు అనుకోండి, అది నేను దొరికిపోతాను, కిరణ్ చేయలేదు అన్నట్టు. ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను, మిమ్మల్ని మెప్పిస్తాను, ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్. సార్ దేనికి కష్టపడ్డారు? ఫైట్లు కష్టపడ్డారా, డాన్స్ కష్టపడ్డారా, రొమాన్స్ కష్టపడ్డారా? ఈ సినిమాలో కొంచెం యాక్షన్ అన్నది కొంచెం టఫ్ అయింది సార్. కొంచెం ఆ బ్లాక్స్ అలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక స్టూడెంట్స్ వైబ్లో ఉంటుంది. మేము మ్యాంగ్లూర్ ప్రాపర్ సమ్మర్లో చేసాం సార్. అది సముద్రం పక్కన చేసాము, చాలా కష్టమైంది. ఒక 8 days ఏమో చేసాము, మొత్తం డే అంతా. అది ఐ హోప్ మీరు చూసి బాగా చేశారా అంటే ఐల్ బీ వెరీ హ్యాపీ సార్.